పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగిన దేశంలోనూ నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును యెహోవా ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించెను. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యంలో, అనగా ఎడారులు గోతులు గల దేశంలో, అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములు శ్రేష్ఠ పదార్థములను తినినట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా, మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరగరు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతో మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడదను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడే పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొలవబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడు ఎలా దోపుడు సొమ్మాయను. కొదమ సింహములు వానిపై బొబ్బులు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశమును పాడు చేసెను. అతని పట్టణములు నివాసులు లేక పాడైపోయెను. నోపు, తపహానేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నీ మార్గముల్లో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకొంటివి కదా. నీవు సిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమీ పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అసురు మార్గంలో నీకేమీ పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణముగాని అగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటిదిగాను నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లా భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతోనూ కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీవు దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదునను కాను.
అని నీవు ఎట్లా అనుకొందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడి వడిగల ఒంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది కాని కామతురాత వలన గాలి పీల్చును, కలుసుకొనినప్పుడు దాని త్రిప్పగలవాడెవడు? దాని వెతుకు గాడిదలలో ఏదియు అలిసి ఉండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుక దప్పిగొన కుండినట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము. వినను అన్యులను మోహించితిని, వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానము నందుదురు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములలో నేను లేచి రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకుని దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యోధా, నీ పట్టణములెన్నో, నీ దేవతలెన్నో కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరమవారులారా, యెహోవా సెలవిచ్చుట మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతిన, గాఢాంధకార దేశము వలెనైతిన మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారుని తన వడ్డానములు మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. కామము తీర్చుకొనుటకే నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుట చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములోనే కాదు, నీ బట్టలన్నిటి మీదనూ కనబడుచున్నది. అయినను నేను నిర్దోషినని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అసురును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకుని సిగ్గుపడెదవు. చేతులు నెత్తిని పెట్టుకొని నీ ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమం కలగదు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.